హలో ఫ్రెండ్స్, మనం భద్రాచలం ట్రిప్లో సెకండ్ పార్ట్ అయితే పెడుతున్నానండి. మనతో పాటు మా బుజ్జి మేడం గారు కూడా చూస్తున్నారు. ఈరోజు మొహరం సందర్భంగా మన ముస్లిం సోదరులు అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారండి. మా బుజ్జి మేడం గారు అయితే మొత్తం ఇప్పుడు సైట్ సీయింగ్ అయితే వచ్చామండి. ఇద్దరమేనండి కదా. చూడు, హాయ్ చెప్పమ్మా. హాయ్. ఎంత కొత్తగా ఉంటే కొంచెం చూస్తుందండి. ఇగో గోదావరి కదా, గోదావరి చూడడానికి వచ్చాను ఇద్దరు నేను కదా. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి గుడి దగ్గర. ఇంకా ఫోన్ ఎలా లేదని చెప్పేసి పట్టుకెళ్ళలేదు. డ్రైవర్ గారు చూడండి. డాడీ షన్ను, హలో మేడం. ఫోన్ చూసేటప్పటికి ఇంకా అస్సలు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇలా అవతలవా అన్నట్టు చూస్తుందండి. డాడీ షన్ను, హాయ్ డాడీ. ఓయ్ హాయ్. ఇక్కడ ముసిరేస్తున్నాయి బాబోయ్. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక బయలుదేరిపోతున్నాం పర్ణశాల. ఇప్పుడు వెళ్ళాల్సిందైతే ఇక్కడ నుంచి 36 కిలోమీటర్లు అయితే ఉంది. అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఒకటేనండి ప్యాకేజ్. ఏదో చెప్తున్నావు కదా. మనం వచ్చేటప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాము. ఇప్పుడైతే రైట్ సైడ్గా అయితే వెళ్తున్నామండి. మరి వర్షం మటుకు అసలు మనతో పాటు అలా ప్రయాణించిందండి. ఊరికనే టికెట్ లొకేషన్ మాత్రం మామూలుగా లేదండి. చూడండి, కొండలో వరి పంటలు, ఇక్కడ వరి పంటలు కనిపించిందండి. వెనకాల మళ్ళీ దూరం కొండలో, ఊరేం పల్లెటూరు. మంచి చాలా బాగుందండి ఊరైతే. ఇంకా ఇక్కడ నుంచి పర్ణశాల వచ్చేసి ఒక 7 కిలోమీటర్లు ఉంది. ఇది పెద నల్లబెల్లి ఊరు పేరండి. అంత నొక్కి పెట్టేందుకు కానండి. చిన్న నల్లబెల్లి, పెద్ద నల్లబెల్లి. తిరుగుతలేదు, నోరైతే తిరుగుతలేదండి, ఏమనుకోకండి. మరి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాతావరణం అయితే మాకు ఇంకా దారి పొడుగు ఇంక వర్షం అయితే వదిలేలేదు. పాట వేస్తుంది, నిన్ను వీడని నీడను నేను అని. పర్ణశాల అంటే అప్పుడు వచ్చేసామా చిన్నబండరేవు అంట. చిన్నబండరేవు వరద వాటర్ చూడండి. అసలు మొత్తం గొట్లెక్కేసి వెళ్ళిపోతుందండి మొత్తం. ఇదే వాగు కింద నుంచి వెళ్తా కనుక ఇంకా అసలు మనకు నో ఎంట్రీ. ఇంకా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. పర్ణశాల ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చామండి. గూగుల్ మ్యాప్లో ఏంటంటే పాత రోడ్డు అనుకుంటుంది. ఊర్లోంచి అక్కడ నుంచో చూపెడుతుంది. ఇది కొత్త రోడ్డు ఏమో మరి. గూగుల్ తల్లికి దీనికి ఈ రోడ్డు కనవలేదేమో. అక్కడ లోకల్లో అడిగితే ఇటుక తమ్ముడు కొద్దిగా ఎదరికి వెళ్ళిందో టర్నింగ్ తిరగండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వెళ్తున్నాం. మొత్తం వాగులన్నీ కూడా వర్షం నీరు దెబ్బకి ఫుల్గా పొంగుతున్నాయండి. మొత్తం మనకి మళ్ళీ కనిపించవచ్చు, ఎదర కనిపించవచ్చు వాగు అనేది. వెళ్ళండి మళ్ళీ ఇప్పుడు చెక్ పోస్ట్ ఏమో వెళ్ళను. అయ్యి బాబాయ్, వెళ్ళిన దగ్గర ఈ బొక్కలు ఏంటో మనకి ఆపుతున్నారా బాబు, ఆపుతున్నాం. ఇంకో ఇదో 150 రూపాయలు అండి పర్ణశాల. ఇంక వెళ్ళిన దగ్గర ఈ 100, 150 ఏం చేస్తారో మరి ఈ డబ్బులన్నిటితోటి. మరి ఇలాగే అసలు నిజంగా హిందూ దేవుళ్ళ గుళ్ళకి రావాలంటే ఇలాంటి వాటిని చూసే భయపడిపోతున్నారు ఎవడన్నా సరే. ఇక్కడ దోపిడీలు ఇవన్నీ తట్టుకోలేక చెప్పుల దగ్గర దోపిడీలు, మొత్తం ఎక్కడ లగేజ్ పెట్టుకున్న డబ్బులే, మొత్తం ప్రతిదీ డబ్బులు. కొన్ని అన్నీ ఏమైనా వచ్చిన భక్తులకు వాడతారా అంటే ఎవడో మెయింటైన్ చేసి కూడా ఎవడో అట్టు తింటాడు, కాకట్టు తిన్నాడు. కొన్ని వాళ్ళకి సదుపాయాలు ఉంటాయి అంట, ఏమి ఉండవు. ఏంటో ఈ డబ్బులు మొత్తం మనకి బొక్క పడేయాలి ఇలా ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఒప్పేస్తున్నాం కిరాయి. ఇప్పుడైతే మా గ్యాంగ్ టీ తాగడానికి అయితే ఆగారండి.
ఇవన్నీ పొయ్యా ఇక్కడ గ్యాస్ పొయ్యిలు కాదు. చెప్పు 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 చెప్పు. నేను చూపెట్టక్కలేదు, అక్కడ ఆల్రెడీ రెడీగానే ఉంటాయి, చూద్దాడు మీరే. సర్లే కూర్చో మనీలమ్మా. వద్దులే, దానికన్నా మంచి నీళ్ళేనయ్యో. ఎక్కుతారంటే వాగులు చూడండి సారి. అసలు వర్షం నాన్ స్టాప్గా కొడుతుంది. ఇంక ఈ దెబ్బ అంతా చూడండి ఎంత ఎలా కొడుతుందో. మొత్తం గోదావరి కానీ ఇవన్నీ కూడా ఇంక ఎర్రనీరు అయితే వచ్చేసిందండి. ఫ్లో మటుకి మామూలుగా లేదు, చాలా ఉధృతంగా అయితే వస్తుంది వాటర్. అదే వంతుని కనుక కింద నుంచి వచ్చి ఇలా ఉంటాయి, మామూలుగా అయితే వాగులన్నీ కూడా కింద ఉంటుంటాయి కదండి వంతులు, అలా ఉండిపోవడం అయితే ఇంకా రోడ్డు అంటే నో ఎంట్రీ ఉంది. ఇంకా మనకు పైనుంచి వాళ్ళు గొడవ ఉండలేదు. ఇప్పుడైతే దారిలో ఉన్న అరుణాచలం అంటే చిన్న అరుణాచలం, ఈ గుడి దగ్గర అయితే ఆగాము. చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం మనకి కేదార్నాథ్లో కానీ, తమిళనాడులో కానీ, నాసిక్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో సేమ్ ఇక్కడైతే ఉన్నాయండి. గోదావరి చూడండి మొత్తం అంతా కూడా ఇంకా వర్షం నీరేనండి, ఫుల్గా అయితే ప్రవహిస్తుంది. ఇంకా భద్రాచలం దాటి అయితే వెళ్ళిపోతున్నాం మన ఏరియాకి. ఇంక ఈ వంతుని దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ అంటే అక్కడక్కడ టర్నింగ్లు ఉంటాయి అనుకోండి. ఇక్కడ నుంచి అయితే ఇంకో 200 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మన ఊరు. మా బుజ్జు అంటారు గారు అయితే ఇది బయటికి రావడం రెండోసారి. అప్పుడైతే 6th మంత్లో అయితే తీసుకొచ్చాం, అప్పుడు తనకి ఏమీ తెలియదు అంతా కూడాను. ఇప్పుడైతే కొద్దిగా ఊహ తెలిసేటప్పటికి మొత్తం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది మనతో ప్రయాణం అనేటప్పటికి. రాత్రి అయితే కరెక్ట్గా మనం అంతా బాగానే ఉంది, కానీ ఇక ఈ గోతులోనే పడేసామండి. రోడ్డు అంతా సాఫీగానే ఉంది కదా, మామూలుగా వచ్చేస్తున్నాం. అప్పటికి మనం పెద్ద స్పీడ్ కూడా అవ్వలేదు. వర్షం అప్పటికి ఫుల్గా చితకొడేస్తుందండి. ఇంక సర్లే వర్షం రోడ్డు కనబడతలేదు కదని చెప్పి స్లో అయిపోయాం. ఇంచుమించు ఒక 20 స్పీడ్లో ఉంటుంటాం అంతే. అలా బ్రిడ్జ్ అంతా దాటగానే దుబాయ్ గోతులు ఆడిపోయిందండి ఒకసారేనా. ఇక పడుకున్న వాళ్ళందరూ తుల్లిబళ్ళు వేసిపోయారు బాబోయ్ అనుకుంటారు. తెలుసుగా బ్యాటరీ ఏంటంటే గోతుల నుంచి మళ్ళీ స్లోగా వచ్చిన తర్వాత రే బాబు పక్కకు ఆగిపోయి, లేకపోతే ఎందుకు ఇంత వర్షంలోనే అయ్యి అంటే ఎందుకు ఇంక వచ్చేసాం కదని చెప్పేసి జాగ్రత్తగా అయితే తీసుకొచ్చామండి. లొకేషన్స్ అయితే చూడండి మొత్తం అంతా ఇంక ఫారెస్ట్లో నుంచి వెళ్ళినట్టే ఉందండి. నిన్న మనం వచ్చేటప్పుడు మొత్తం ఇదే రోడ్డు అంటే వచ్చాం, వచ్చేటప్పుడు అంతా దిగడండి. ఇప్పుడైతే ఎక్కడు ఇంకా నిన్న అయితే ఎక్సలేటర్ ఇవ్వకపోయినా కానీ రయ్యని వచ్చేసేది. ఇప్పుడు ఇంకా మొత్తం కొంచెం భారంగా వెళ్ళినట్టు వెళ్తుంది, ఎందుకంటే మొత్తం అంతా ఎక్కడే తగులుతుంది.
అడవి మొత్తం లొకేషన్ అయితే సూపర్ ఉందండి. మొత్తం మంచి ప్లెజెంట్గా గొడవ గోళ లేకుండా చల్లగా కూడా ఉంది. మన బండి అయితే పంచర్ అయిపోయిన టైర్ కూడా పంచర్ అయితే ఎంచలేదండి. చిరాకు వచ్చింది. ఇంక ఏదైతే అది అవుతుందని చెప్పేసి మన లోకల్లో వేయించుకొచ్చలే, బయటనే అయితే డబ్బులు బోల్డ్ అయిపోతున్నాయి, సరిగ్గా వేయట్లేదండి. టక్కుమని మొన్న వేయించాం, కరెక్ట్గా ఇదే ట్రిప్. అప్పటి నుంచి అసలైన ట్రిప్ అయితే ఇంక ఇదే. గట్టిగా అయితే ఒక 20 కిలోమీటర్లు లోకల్లో ట్రిప్ వేసాం అంతే తప్ప, దాని తర్వాత ఇది వేసేటప్పుడు మళ్ళీ పంచర్ అయిపోయింది. కోతులు చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళి వాళ్ళు ఎవరో ఒకరు కొబ్బరి చెప్పులు కానీ ఏయోటి వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఈ రోడ్లంటే పరిగెట్టేస్తున్నాయండి. ఇలా వేయడం వల్ల ఒక అందుకు మంచిది, ఒక అందుకు కూడా చెడ్డదండి. అలా ఏమవుతుందంటే ఇంకా ఎవరో ఒకరు ఫుడ్ పెడతారు కదా అని చెప్పేసి రోడ్లంటే పరిగెట్టేసి కొంచెం ప్రాణాలను ఇదైతే చేసుకుంటున్నాయి. చూడండి మొత్తం ఫుల్ అప్ అండి ఇది. ఇక్కడ ఈ రోడ్డు అంతట్లో ఇంక ఇది ఒకటి తప్ప ఇంక అంత దారుణంగా అయితే ఎక్కడ ఉండదు, టర్నింగ్లు కానీ అప్ కానీ. మన బండి ఏంటంటే మన డాష్ బోర్డ్ ఇప్పడం వల్ల ఇప్పుడు మొత్తం వైబ్రేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇలా ఎక్కినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం బండి లోడ్ ఆడుతుంది కదా, వైబ్రేషన్ వచ్చినప్పుడల్లా ఇంకా అది వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది అసలు క్యాబిన్ లోపల. ఇది వరకు ఏ సౌండ్ లేకుండా సైలెంట్గా అయితే ఉండేది, ఇప్పుడు అదురులు వచ్చేసి ఇష్టాచారంగా ఉంది. కొన్ని మనకు కంప్లైంట్ సాల్వ్ అయిందంటే అది అవ్వలేదు, కంప్లైంట్ లాగే ఉన్నది. మళ్ళీ ఇదోటి తలకాయ పూట స్టార్ట్ అయిందండి. మనకి చిరాకు వచ్చేస్తుంది లోపల కూర్చోవాలంటే. బాబోయ్ ట్రక్కులు చూడండి, మన 4 టైర్లతోటే తలకాయ పోటు. అంటే ఏకంగా ఒక్కోదానికి 64 టైర్లు ఉన్నాయి. ఆ బండి కన్నా టైర్లకే రేట్ ఎక్కువ ఇలా ఉందండి. ఇంక పుల్లర్ కూడా వెళ్ళిపోతుంది, మరి ఇట్లా లాక్కెళ్ళడానికో మరి ఎక్కడికో కానీ. హెవీ వెహికల్ పుల్లర్ అది. మనం అయితే ఇప్పుడు అశ్వరాపేట అయితే వచ్చామండి. ఇంక ఈ ఎదరికి వెళ్ళిన తర్వాత పెద్ద సర్కిల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇంక మన ఊరు, అంటే మన ఊరు కాదు, జంగారెడ్డిగూడెం అయ్యి వస్తాయి. అట్లా తర్వాత మన ఊరు అనుకోండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళి వచ్చాను కానండి, నన్ను చూసి వేరే వాళ్ళు వెళ్దాం అనుకుంటే కనుక నేనైతే చాలా ఇబ్బంది అయితే పడ్డాను. అక్కడైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇంకోటి ఏంటంటే అలాంటి వీడియో తీసినా అలాంటివి చెప్పినా కానీ కొంచెం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి. అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. కొంచెం చాలా అయితే ఇబ్బంది పడతారో జనానికి వెళ్తే కనుక చూసుకునే, బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర. మనం రాత్రి అయితే ఈ వంతెన కింద టైర్ అయితే మార్చుకున్నామండి, వర్షానికి తడవకుండా అయితే ఉంటామని చెప్పేసి. టైర్ కూడా ఫుల్గా అయితే గాలి తగ్గలేదు, ఏం దిగిందో మరి చూడాలండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితేనే. మేము మొత్తానికి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇంకో ఇంచుమించు 1 కిలోమీటర్ అయితే మా ఊరు అయితే వచ్చేస్తుంది. మొత్తం టోటల్ ట్రిప్ వచ్చేసి 500 కిలోమీటర్లు అయితే వచ్చిందండి. మరి మొత్తం వీడియో చూశారు కదా, ట్రిప్ అయితే ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ద్వారా నేను ఏదో సంపాదించేస్తున్నాను అనుకుంటున్నారు కానీ దీనివల్ల అయితే నేను లాస్ అయ్యాను తప్ప లాభం అయితే ఏం లేదండి. లాస్ అంటే ఎలాగంటే మీకు చూపించాలి, లాంగ్ వెళ్ళాలి అని చెప్పేసి నేను లాంగ్ కెరీర్కే పెడుతున్నాను ఎక్కువ. లోకల్ మొత్తం దెబ్బడిపోయింది. అలాగని చెప్పి లాంగ్ ఉంటుందంటే లాంగ్ కూడా ఉండలేదండి. మొత్తం అంతా ఇప్పుడు చాలా డల్గా అయితే ఉంటుంది. మన దరిద్రానికి కూడా ఏంటంటే మనం ఎక్కడైనా లాంగ్ కెరీర్కి వెళ్ళామనుకో ఫోన్ వస్తుంది, అన్న ఇలా బయటికి వెళ్ళానన్నా టైం పడుతుంది అంటే సరే అయితే అంటున్నారు. కరెక్ట్గా మన ఖాతాకు మళ్ళీ వేరే వాడు దూరాడంటే ఇంక మళ్ళీ రావట్లేదు మనకు ఆ కిరాయి. అలాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఫీల్డ్ అయితే. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు త్వరగా వెళ్ళిపోయి దింపేసుకుంటే ఇంకా గొడవ అయితే ఉండదు. వర్షంతో బయలుదేరాం, వర్షంతో ఎండ్ అయ్యాం కూడా మన ట్రిప్ అయితేని. ఓకే ఫ్రెండ్స్, వీడియో మరి చివరి వరకు చూశారు కదా, ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.